చేత తప్పకుండా పంపించవలసినది అని వశిష్ఠ మహర్షి ప్రబోధం చేస్తే వెంటనే ఆ కుమారుణ్ణి తీసుకొచ్చి సపుత్ర సుపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం తదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన. సంతోషంగా ఆ రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని ఆఘ్రాణించి ఆ మూర్ధ్ని స్నానమునందు ఒక్కసారి ఆఘ్రాణించి తన కుమారుణ్ణి దశరథ మహారాజు గారి ఆ విశ్వామిత్రుడి చేతిలో పెట్టి, ఈ విశ్వామిత్రుడు ఎలా శాసిస్తే అలా ప్రవర్తించు అని ఆదేశించి మంత్రులతో అక్కడ ఉన్నటువంటి పురోహితులతో తల్లి అయినటువంటి కౌసల్యాదేవితో స్వస్తివాచకం చేయించి తన కుమారుణ్ణి విశ్వామిత్ర మహర్షితో పంపారు. పంపితే బయలుదేరి వెడుతున్నారు. ఆయన అడిగింది రామచంద్రమూర్తిని పంపమని అడిగారు. లక్ష్మణుణ్ణి పంపమని వేరే అడగక్కర్లేదు. రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు అక్కడ ఉంటాడు. ఎందుచేత అంటే అసలు రాముణ్ణి విడిచిపెట్టి లక్ష్మణుడు ఎప్పుడూ ఉండడు. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మీ సంపన్నో బహిప్రాణ ఇవాపరః అంటారు మహర్షి. తన శరీరం పడిపోయినా సరే లక్ష్మణమూర్తి లెక్క చెయ్యట. ఆయనకి కావలసింది నిరంతర రామకైంకర్యం. ఎంత చెయ్యనివ్వండి, ఇంకా రామచంద్రమూర్తి నాకేమైనా పని చెప్తే బాగుండు, ఇంకా నేను ఏదో చెయ్యాలని తాపత్రయం ఉన్నటువంటి వారే తప్ప నేను ఇంత చేశాను అన్న భావన కలిగిన వారు కాదు. పోనీ అంత సేవ చేసి ఏదైనా ప్రతిఫలాపేక్ష ఉంటుందా? ఏ ప్రతిఫలాపేక్ష ఉండదు. చిట్ట చివర పట్టాభిషేకం జరిగేటప్పుడు లక్ష్మణ ధర్మజ్ఞ నాతో పాటు యవరాజ్య పట్టాభిషేకం చేసుకో అన్నారు రామచంద్రమూర్తి. ఏమో ఇంతకాలం నాతో పాటు అరణ్యవాసం చేశాడు, అవసరం ఉన్నా లేకపోయినా, అందుకని ఏదైనా ప్రతిఫలాపేక్ష అతనిలో ఉందేమో అని అనుమానం రామచంద్రమూర్తికి ఉంటుందని నేను అంటం లేదు. లోకము దృష్టిలో ఉంటుందేమో. లక్ష్మణుని యొక్క శీలం ఎటువంటిదో ఒక్కసారి నిరూపించాలనుకున్నారు. అతిష్ట ధర్మజ్ఞమయా సహేమాంగాం పూర్వరాజ్యాం జుషితాం బలీనా అన్నారు. మన పూర్వరాజులు పరిపాలించినటువంటి ఈ విశాలమైనటువంటి రాజ్యమును పరిపాలించడానికి నాతో పాటుగా ఈ యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుని సింహాసనాన్ని అలంకరించమన్నారు. అంటే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య నాకన్నా పెద్దవాడు భరతుడున్నాడు, నాకెందుకన్నయ్య పట్టాభిషేకం, నాకు నీ పాదముల సేవ దొరికితే చాలు, అంతకన్నా నాకేం అక్కర్లేదన్నయ్య అన్నాడు. అటువంటి